శతాబ్దాలుగా చరిత్ర పొడవునా బైబుల్ భద్రపరచబడిన తీరు యొక్క ఖచ్చితత్వాన్ని విమర్శకులు ప్రశ్నిస్తూ వచ్చారు. కాని 1947లో ఎడారిలో జరిగిన ఒక అద్భుత ఆవిష్కరణ బైబుల్ పరిశోధనల చరిత్రని వాంటనే మార్చేసింది. మృత సముద్రం సమీపంలోని కుమ్రాన్ గుహల దగ్గర తప్పిపోయిన తన మేక కోసం వెతుకుతున్న ఒక బెడుయిన్ గొర్రెల కాపరి ఒక చీకటి గుహలోకి రాయి విసిరాడు. వెంటనే అతనికి కుండ పగిలిన శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా దాదాపు 2000 సంవత్సరాలుగా దాగి ఉన్న పురాతన గ్రంథపు చుట్టలు కనిపించాయి. తరువాత వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మానవ చరిత్రలో అత్యంత గొప్ప పురావస్తు ఆవిష్కరణలలో ఒకటిగా నిలిచింది. అదే మృత సముద్రపు గ్రంథాలు. కుమ్రాన్ సమీపంలోని 11 గుహలలో వేలాది పురాతన పత్రాల ముక్కలు లభ్యమయ్యాయి. ఈ గ్రంథాలు క్రీస్తుపూర్వం 300 నుండి క్రీస్తు శకం 70 మధ్యకాలానికి చెందినవి. అంటే యేసుక్రీస్తు భూమిపై జీవించిన కాలానికి దగ్గరగా ఉన్నవి. వీటిలో యెషయా, కీర్తనలు, ద్వితీయోపదేశకాండము, ఆదికాండము వంటి పాత నిబంధన గ్రంథాల ప్రతులు ఉన్నాయి. ఈ ఆవిష్కరణకు ముందు మన దగ్గర ఉన్న అత్యంత పురాతన హెబ్రీ బైబుల్ ప్రతులు క్రీస్తు శకం 1000 కాలానికి చెందినవే. కానీ మృత సముద్రపు గ్రంథాలు బైబుల్ చరిత్రను 1000 సంవత్సరాల కంటే వెనక్కి తీసుకెళ్లాయి. పరిశోధకులు ఈ పురాతన గ్రంథాలను నేటి బైబుల్తో పోల్చి చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే శతాబ్దాలు గడిచినా బైబుల్ సందేశం ఎంతో ఖచ్చితత్వంతో భద్రపరచబడిందని అవి చూపించాయి. ఇందుకు గొప్ప ఉదాహరణ యెషయా గ్రంథపు చుట్ట. దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైన ఈ గ్రంథం నేటి యెషయా గ్రంథంతో చాలా వరకు పోలి ఉంటుంది. తరతరాలుగా బైబులు ఎంత జాగ్రత్తగా నకలు చెయ్యబడి భద్రపరచబడిందో తెలియజేసే శక్తివంతమైన పురావస్తు ఆధారంగా నిలిచింది. ఈ గ్రంథాలను భద్రపరిచిన ప్రజలు కుమ్రాన్ ప్రాంతంలో నివసించిన యూదుల సమూహమైన ఎస్సెన్స్ అయ్యుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. వీరు పవిత్రతను పాటిస్తూ పవిత్ర గ్రంథాలను నకలు చేస్తూ దేవుని విమోచన కోసం ఎదురుచూసేవారు. ఈ ఆవిష్కరణ మరో గొప్ప విషయాన్ని నిరూపించింది. బైబుల్ అనేది కల్పిత కథ కాదు. అది నిజమైన వ్యక్తులు, నిజమైన ప్రాంతాలు, నిజమైన రాజ్యాలు మరియు నిజమైన చారిత్రక సంఘటనలతో ముడిపడి ఉంది. దాదాపు 2000 సంవత్సరాల పాటు ఎడారి గుహల్లో దాగి ఉన్న ఈ గ్రంథాలు కాలానికి, యుద్ధాలకు, సామ్రాజ్యాలకు తట్టుకుని నిలిచాయి. చివరకు అవి వెలుగులోనికి వచ్చినప్పుడు ప్రపంచానికి ఒకే సందేశాన్ని ప్రకటించాయి. గడ్డి ఎండిపోవు, దాని పువ్వు వాడిపోవు, మన దేవుని వాక్యము నిత్యము నిలుచు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి బైబుల్ ఆధారిత చారిత్రక మరియు పురావస్తు సత్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ గాస్పెల్ ఫర్ ఇండియాను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. దేవుని వాక్య సత్యాన్ని ప్రపంచానికి చాటుదాం. గాడ్ బ్లెస్ యు.